మాస్టర్జీ అనే ఒక కవి రాశాడు. మంచి డ్రెస్ వేసుకొని గ్రామంలోకి వెళ్ళిన తర్వాత ఆ పెద్ద మనుషులు అక్కడ కూర్చొని వారిని చూసి ఎవరు అని అడిగారట. అడిగిన తర్వాత ఫలానా వ్యక్తి కొడుకు అని తెలిస్తే, రావే ఎల్లి ఎవడే ఈ పోరగాడు, ఏమే ఎల్లి ఎవడే ఈ పోరగాడు, ఏడికెళ్ళి వచ్చిండు ఏమైతడు నీకీడు, ఈని కోసమే నిన్ను ఇంట్లోకెళ్ళి విలిపిస్తే, ఏమే ఎల్లి ఎవడే ఈ పోరగాడు, అయ్యా దోరామా అన్న కొడుకు పట్నపోడు, బతుకమ్మ పండుగీడ బాగా జరుగుతుందంటే బాంచి చూడవచ్చుండో బాంచన్ని కాల్ముకుతా, అయ్యా దోరామా అన్న కొడుకు పట్నపోడు, అయ్యా దోరామా అన్న కొడుకు పట్నపోడు, పట్టములో చదువుకొని పండుగకే వచ్చెండు అని ఇట్లా సంస్కారవంతంగా ఉంటే కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఈ దేశంలో ఇంకా కొనసాగుతూ ఉన్నది. విద్యారంగంలో, సామాజిక రంగంలో చూస్తూ ఉంటాం. మరి రాజకీయ రంగంలో ఎట్లా ఉంటుంది? రాజకీయ రంగంలో ఎదగకుండా, చైతన్యం రాకుండా ఎక్కడికక్కడ కట్టడి చేసే వాతావరణాన్ని చూస్తూ ఉంటాం మనం. ఆ కట్టడి చేయటం అనేది మొట్టమొదలు మనిషిలో చైతన్యం రాకుండా చూస్తారు, జో కొడతారు, జోలపాట పాడుతూ ఉంటారు. చిన్న చిన్న పథకాలు మన చేతుల్లో పెట్టి అధికారాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకుంటూ ఉంటారు. జో జోర దళితన్న జోర దళితన్న జో జో, జో జోర దళితన్న జోర దళితన్న జో జో, జో కొట్టకుంటే నీవు మేలుకుంటావు, నీవు మేలుకుంటే మా మేడలే కూలు జో జో, జో కొట్టకుంటే నీవు మేలుకుంటావు, నీవు మేలుకుంటే మా మేడలే కూలు జో జో, నీ శక్తి ఎంతటిదో నీకు తెలియదురా, అప్పుడే పుట్టిన హనుమంతునోలే సూర్యుని మింగేటి శక్తి నీకుంది జో జో. ఇట్లా దళితుల శక్తిని తెలవకుండా వాళ్ళని జోకట్టే వాతావరణం సమాజంలో కొనసాగుతూ ఉంటుంది. కనుక దళితులు ఎప్పుడైనా సరే పులుల్లాగానే ఉండాలి అని అంటాడు గద్దర్. ఎంత వివక్ష ఉన్నా, ఎంత అణిచివేత ఉన్నా సమాజంలో అంబేద్కర్ ఇచ్చిన చైతన్యం వలన లేదా రాజకీయ ఆర్థిక పోరాటాల వలన చైతన్యవంతంగా ఆలోచించాలి, పులుల్లాగా జీవించాలి, తల వంచుకోవద్దని ఆత్మగౌరవాన్ని ప్రకటించాడు. కారంచెడు సంఘటన జరిగినప్పుడు, కుల వివక్ష కొనసాగినప్పుడు, కారంచెడులో కలదొక పల్లె, పల్లె పేరురా మాదిగ పల్లె, మాలసాయబో ఒడ్డెర జాతికి మాదిగ పల్లె తల్లి లాంటిది, శరణగోరి నా శత్రువునైనా ప్రేమతో చూసే పేదల పల్లె, ఓరే గీరని ఎవడన్నంటే మాటలు చక్కగా రానియ్యంటది, ఆస్తిపాస్తులు లేకున్నా మాకాత్మగౌరవము ఉందంటాది, కుర్చీలో కూసొని కాపీ తాగుతే ఉన్న దొరలకే కడుపులమంట, ఎవనబ్బా సొమ్మేం తింటలేం మా సొమ్ము మా ఇష్టమంటది, ఉన్న బట్టలను తెల్లగా బతికి మల్లె పువ్వులా పల్లెలుంటారు దళిత పులులమ్మా అని దళితుల్ని పులుల్లాగా వర్ణించాడు గద్దరన్న.